ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చూడండి, ఇవాళ టాపిక్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇది జనరల్ గా ఐఎస్ 102లోనే చెప్తారు, 108లోనే చెప్తారు. నేను ఇందాక ఎన్రోల్ అయ్యేటప్పుడు అది క్యాపిటల్ అయ్యి పాస్వర్డ్ లో నేను స్మాల్ ఎల్ కొట్టాను, అందువల్ల అవ్వలేదు. కాబట్టి ప్రాబ్లం రెక్టిఫై అయ్యింది. ఓకే. కమింగ్ టు ది కమింగ్ టు ది టాపిక్ నేమ్ ఈజ్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్. చూడండి, ఇవి ఈజీగానే ఉంటాయి. ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంటే హైట్ లో నుంచి పడిపోకుండా ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలి అన్నది మన టాపిక్. ఇది ఫాస్ట్ ట్రాక్ లో చెప్తాను, ఎందుకంటే టైం ఇప్పటికే మనకి 8 minutes అయిపోయింది. కమింగ్ టు ది ఇది ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ డెఫినిషన్. A fall protection system is designed to prevent a falls or control them so that someone who does not fall and does not die. అంటే పైనుంచి ఎత్తులో పనిచేసే వర్కర్స్ ఎట్టి పరిస్థితుల్లో కింద పడిపోకూడదు, పడిపోయినా చనిపోకూడదు. ఆ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలి. ఇవి ఇవి టైప్స్ ఆఫ్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్. ఇవి ఒక 12 రకాలు ఉన్నాయి. పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్, పర్సనల్ ఫాల్ రిస్టైన్ సిస్టమ్, ఇలాగ మొత్తం 12 ఉన్నాయి. వీటి యొక్క ఇమేజెస్ చూపెడుతున్నాను చూడండి. పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్, ఇందులో మనకి ఏ స్టాండ్ ఫర్ యాంకరింగ్ పాయింట్ ఉంటుంది, బి స్టాండ్ ఫర్ బాడీ సపోర్ట్, అంటే ఇదే అనమాట సేఫ్టీ హార్నెస్ బెల్ట్. మన సి స్టాండ్స్ ఫర్ కనెక్టర్, అంటే ఒక ఒక మన కనెక్టర్ యొక్క స్నాప్ హుక్స్ ఉంటే బోత్ సైడ్స్ ఒక ఎండ్ యాంకరింగ్ పాయింట్ పెట్టుకుంటే రెండో ఎండ్ మన బాడీ వేరుకి వేసుకోవాలి. ఇది కంపల్సరిగా యాంకరింగ్ పాయింట్ అన్నది 5,000 pounds కి విత్ స్టాండ్ అయ్యేటట్టు ఉండాలి. కన్స్ట్రక్షన్ వర్కర్స్ టు వేర్ సేఫ్టీ హార్నెస్ వెన్ ఎవర్ దే ఆర్ వర్కింగ్ ఎట్ హైట్ 6 feet ఆర్ మోర్ అబోవ్ లోవర్ లెవెల్. అంటే లోవర్ లెవెల్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి 6 feet దాటితే కంపల్సరిగా మనం సేఫ్టీ హార్నెస్ బెల్ట్ అనేది వేసుకోవాలి. వీటి గురించి డీటెయిల్ గా తర్వాత చెప్తాను. రెండోది పర్సనల్ ఫాల్ రిస్టెన్స్ సిస్టమ్. చూడండి, ఇక్కడ మనకి కనెక్టర్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ మనకి కనెక్టర్ లెంత్ తక్కువగా ఉంటుంది. ఈ మనకి రెండింటిని షాక్ అబ్జార్వింగ్ లానియార్డ్స్ అని అంటారు. ఓకే. జనరల్ గా రూఫ్ మీద పనిచేసే వాళ్ళు ఈ కనెక్టర్ లెంత్ ఎక్కువ పెట్టుకొని మనకు నడుస్తూ ఉంటారు. అది ఇక్కడ ఒక తప్పు కనబడుతుంది. చూడండి, ఈ కండ్యూట్ పైప్ కి యాంకరింగ్ చేసుకున్నారు, ఇది విత్ స్టాండ్ అవ్వదు. మనిషి ఏమైనా పడిపోతే ఇది ఇరిగిపోద్ది. యాంకరింగ్ పాయింట్ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ ఇట్ షుడ్ బి 5,000 pounds. 5,000 pounds అంటే అప్రాక్సిమేట్ గా 2,300 kgs, 2,300 kgs విత్ స్టాండ్ అయ్యేటట్టు ఉండాలి. నెక్స్ట్ చూడండి, పొజిషనింగ్ డివైజింగ్ సిస్టమ్. ఇక్కడ కనెక్టర్ లెంత్ ఉండదు, ఉన్న భంగిమలో నిర్బంధించేసి పనిచేసే తత్వం. నెక్స్ట్ చూడండి, గార్డ్ రైల్ సిస్టమ్. గార్డ్ రైల్ సిస్టమ్ అన్నది ఇది, అంటే ఏదైనా మన లిఫ్ట్ షాఫ్ట్స్ దగ్గర, స్లాబ్ యొక్క ఎడ్జెస్ దగ్గర ఈ టైప్ వాడతారు. టాప్ రైలు, మిడ్ రైలు, టాయ్ బోర్డు ఉంటుంది. టాప్ రైలు యొక్క హైట్ 45 inches ఉంటుంది. టాయ్ బోర్డు యొక్క హైట్ 3.5 inches to 4 inches ఉంటుంది. ఇది ఆల్రెడీ స్కఫోల్డింగ్ సిస్టమ్ లో చెప్పాను. నెక్స్ట్ సేఫ్టీ నెట్ సిస్టమ్. సేఫ్టీ నెట్ సిస్టమ్ లో ఇది చూడండి, దీన్ని పెరిమీటర్ రోప్, దీన్ని మెష్ రోప్ అని అంటారు. వీటికి సంబంధించిన పాయింట్స్ ఇచ్చాను, ఈజీగానే ఉంటుంది, చదువుకోండి. దీని మన పర్సనల్ నెట్ యొక్క బ్రేకింగ్ స్ట్రెంత్ 540 kgs ఉంటే, మెటీరియల్ నెట్ అంటే టూల్స్ మెటీరియల్స్ పడిపోకుండా ముందు మెటీరియల్ నెట్ కట్టి తర్వాత పర్సనల్ నెట్స్ కడతారు. వీటి యొక్క బరువు 23 kgs మనకి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, వార్నింగ్ లైన్ సిస్టమ్. వార్నింగ్ లైన్ సిస్టమ్ అంటే జనరల్ గా మనకి ఇండస్ట్రీస్ లో వర్కింగ్ ఎట్ హైట్ లో పనిచేస్తుంటే కిందన బ్యారికేడ్ కడతారు, అంటే అనాథరైజ్డ్ పర్సన్స్ మనకి దీని కిందకి రాకుండా ఉండడానికి. ఇది ఒక ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్. నెక్స్ట్ మనకి ఏడోది చూడండి, స్లైడ్ గార్డ్ సిస్టమ్. చూడండి, స్లైడ్ గార్డ్ సిస్టమ్ లో మనకి ఇలాంటి క్లావింగ్ బోర్డ్స్ ఉంటాయి. ఇది రూఫింగ్ మీద వాడేటప్పుడు పర్టికులర్ స్లైడ్ గార్డ్ సిస్టమ్స్ అనేది వాడతారు. దీంతో పాటు వ్యక్తి పర్సనల్ ఫాల్ రెసిస్టెన్స్ సిస్టమ్ వేసుకొని పనిచేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇందులోనే మన రూఫింగ్ మీద పనిచేసేటప్పుడు క్యాచ్ ప్లాట్ఫామ్స్ టైప్ అనే ఇంకొక ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఇది స్కఫోల్డింగ్ మెటీరియల్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తారు, ఎవరైనా వర్కర్స్ జారిపోయినా వీటి మీద పడేటట్టు. ఇదొకటి, ఇదొక ఫాల్ ప్రొటెక్షన్ మెథడ్. నెక్స్ట్ చూడండి, సెల్ఫ్ రీట్రేడింగ్ లానియార్డ్స్. చూడండి, సెల్ఫ్ రీట్రేడింగ్ లానియార్డ్స్ అంటే
ఇవి ఇందులో డ్రమ్ ఉంటుంది, వౌండ్ అవుతూ ఉంటుంది. మనం అప్ టు 10 feet 15 feet వరకు నడవచ్చు అనమాట. ఇది పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ కింద కూడా ఉపయోగపడుతుంది, పర్సనల్ ఫాల్ రెసిస్టెన్స్ సిస్టమ్ కింద కూడా ఉపయోగపడుతుంది. లేటెస్ట్ గా ఇవే వాడుతున్నారు. సెల్ఫ్ రీట్రేడింగ్ లేనియార్డ్స్ ఆర్ లైఫ్ లైన్స్ అని అంటారు వీటిని. ఇవి ఈ ఈ ఫస్ట్ రెండు కనబడుతున్నాయి కదా మీకు, ఒకటి రెండు ఒకటి రెండు అన్నవి షాక్ అబ్జార్వింగ్ లేనియార్డ్స్ అని అంటారు. దీన్ని సెల్ఫ్ రీట్రేడింగ్ లేనియార్డ్స్ అని అంటారు. ఇది ఇంపార్టెంట్, 3 మార్కులకి అడుగుతాడు. వాటికి సంబంధించిన నోట్స్ ఇచ్చాను. ఇది మన మన ఐఏఎఫ్ఎస్సి ల్యాబ్ లో ఉంటుంది. సెల్ఫ్ రీట్రేడింగ్ లానియార్డ్స్ ఆర్ లైఫ్ లైన్స్ ఆఫర్స్ మోర్ ఫ్రీ టు మూవ్ దాన్ షాక్ అబ్జార్వింగ్ లానియార్డ్స్. షాక్ అబ్జార్వింగ్ లానియార్డ్స్ కంటే ఫ్రీగా దీంతో నడవచ్చు. ఈచ్ హ్యాస్ అ డ్రమ్ వౌండ్ దట్ అన్వౌండ్స్ అండ్ రిట్రాక్ట్ యాజ్ అ వర్కర్ మూవ్స్. అంటే వర్కర్ నడుస్తున్న కొద్దీ ఇందులో స్ప్రింగ్ టెన్షన్ తోటి బెల్ట్ సాగుతూ ఉంటది. If a worker falls, the drum immediately locks, which reduces the free fall distance to less than 2 feet. If anchoring point is above the worker, అంటే యాంకరింగ్ పాయింట్ వర్కర్ అబోవ్ పెట్టుకుంటే ఎవరైనా వర్కర్ జారితే 2 feet జారినించి మనిషిని లాక్ చేసేస్తారు. ఓకేనా. సెల్ఫ్ రీట్రేడింగ్ లానియార్డ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ లెంత్ అప్ టు 20 feet లెంత్, అంటే 20 feet లెంత్ వరకు ఇవి సాగడానికి ఆస్కారం ఉంది. సో లాస్ట్ పాయింట్, సెల్ఫ్ రీట్రేడింగ్ లానియార్డ్స్ ఆర్ క్యాపబుల్ టు విత్స్టాండ్ ఎ లోడ్ ఆఫ్ 3000 pounds, అంటే 1800 kgs బరువు వరకు ఇవి మనకి విత్స్టాండ్ చేయగలరు. అదే మన షాక్ అబ్జార్వింగ్ లానియార్డ్స్ అంటే 5000 pounds, అంటే అప్రాక్సిమేట్ గా 2300 kgs బరువు వరకు అవి విత్స్టాండ్ చేయగలరు. సో షాక్ అబ్జార్వింగ్ లానియార్డ్స్ వేరు, సెల్ఫ్ రీట్రేడింగ్ లానియార్డ్స్ వేరు. నెక్స్ట్ చూడండి లైఫ్ లైన్ సిస్టమ్. ఏదైనా రూఫ్స్ మీద, అంటే 40 అంతస్తు మనకి 50 అంతస్తు మీద పనిచేసేటప్పుడు విజిటర్స్ ఈ పర్టికులర్ 2 యాంకరింగ్ పాయింట్లకి ఇలా పెట్టుకొని మూవ్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. దీన్నే లైఫ్ లైన్ సిస్టమ్ అని అంటారు. ఓకే, ఇదొక ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్. అంటే ఎత్తులో ఉండేవాళ్ళు గాలికి ఎగిరిపోకుండా, స్వింగ్ ఫాల్ అవ్వకుండా ఈ పర్టికులర్ లైఫ్ లైన్ సిస్టమ్ అనేది వాడతారు. దీన్ని హారిజాంటల్ లైఫ్ లైన్ సిస్టమ్ అని అంటారు. నెక్స్ట్ చూడండి స్కఫోల్డింగ్ సిస్టమ్. ఇదే స్కఫోల్డింగ్ సిస్టమ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పాను స్కఫోల్డింగ్ సిస్టమ్ గురించి. ఇది పైప్ అండ్ ట్యూబ్లర్ స్కఫోల్డింగ్. ద బెస్ట్ ఫాల్ ప్రొటెక్షన్ మెథడ్ ఈస్ నథింగ్ బట్ స్కఫోల్డింగ్ సిస్టమ్. ఓకేనా. ఇది నెక్స్ట్ చూడండి, కవర్స్ ఫర్ మ్యాన్ హోల్స్, అంటే లిఫ్ట్ హోల్స్ లో పడిపోకుండా మనుషులు జాగ్రత్త పడడానికి ఈ పర్టికులర్ కవర్స్ వేస్తూ ఉండాలి. నెక్స్ట్ చూడండి ఫెన్సెస్, బ్యారిగేడ్స్. చూడండి అనాథరైజ్డ్ ప్లేసెస్ లో లైక్ హిల్ స్టేషన్స్ దగ్గర ఎడ్జెస్ సైడ్ వెళ్లకుండా ఈ రకమైన ఫెన్సెస్, బ్యారిగేడ్స్ కడుతూ ఉంటారు విజిటర్స్. సో ఆ దగ్గరికి వెళ్ళినా పడిపోకుండా ఇవి మనకి కాపాడుతూ ఉంటాయి. అంటే వ్యూ పాయింట్స్ దగ్గర ఎక్కువగా ఉంటాయి. ఇవ్వండి టైప్స్ ఆఫ్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఓకేనా. ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడుగుతాడంటే, ఇది IS 102 రిలేటెడ్ క్వశ్చన్. చూడండి, ఇది IS 102 లోను అడుగుతాడు, 108 లోను అడుగుతాడు. 102 రిలేటెడ్ క్వశ్చన్ ఏమిటి, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్ అని అడుగుతారు. ఈ 12 పాయింట్స్ రాసి వీటి గురించి మీరు 2-3 పాయింట్స్ లో మనకి డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అప్పుడే ఫుల్ మార్క్స్ వస్తాయి. ముందు కంపల్సరిగా ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంటే ఏంటో డెఫినేషన్ రాసి ఈ 12 రాశారంటే యూ విల్ గెట్ ది 50 to 60% ఆఫ్ మార్క్స్. తర్వాత ఒక్కొక్కటి డిస్క్రిప్షన్ ఇవ్వడం దాన్ని బట్టి ఉంటుంది. నేను కొన్ని ఇంపార్టెంట్ కి నేను ఇచ్చాను డిస్క్రిప్షన్, లైఫ్ లైన్ సిస్టమ్ కి ఇచ్చాను డిస్క్రిప్షన్. అది అయిన తర్వాత చూడండి మనకి మన సెల్ఫ్ రీట్రేడింగ్ లానియార్డ్స్ గురించి డిస్క్రిప్షన్ ఇచ్చాను. మిగిలినవన్నీ మీరు ఓన్ గా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇవి టైప్స్ అన్ని ఇచ్చాను, ఇమేజెస్ తో సహా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకేదైనా ఉంటే మీరు అది కూడా రాసుకోండి. ఇది జనరల్ సేఫ్టీ మెజర్స్ ఫాలోడ్ వెల్ వర్కింగ్ ఎట్ హైట్. వర్కింగ్ ఎట్ హైట్ లో ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలంటే ఇది IS 108 రిలేటెడ్ క్వశ్చన్. ఐడెంటిఫై ఆల్ వర్కింగ్ ఎట్ హైట్ బై ఇన్ యువర్ ఇండస్ట్రీ. మీ ఇండస్ట్రీస్ లో ఎక్కడెక్కడ వర్కింగ్ ఎట్ హైట్లు ఉన్నాయి అన్నది గమనించాలి. మేక్ ఎన్ అసెస్మెంట్ ఆఫ్ ఆల్ రిస్క్ that may include working at height and people working on the ground and may be affected by a falling object. అంటే రిస్క్ అసెస్మెంట్ చేయాలి. ఎక్కడెక్కడ వర్కింగ్ ఎట్ హైట్లు పని జరుగుతున్నాయి,
ఆ వర్కింగ్ అట్ హైట్లు పనిచేసే దగ్గర కింద ఎవరైనా వ్యక్తులు తిరుగుతున్నారా, వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు ఉన్నాయా లేదా అని మన రిస్క్ అసెస్మెంట్ అంటే సంభావమయ్యే ప్రమాదాన్ని అంచనా వేసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఎలిమినేట్ ది వర్క్ ఎట్ హైట్ వేర్ పాసిబుల్. వెన్ దట్ ఈస్ నాట్ పాసిబుల్, ఏ ఫుల్ అసెస్మెంట్ ఆఫ్ వర్క్ ఎట్ ఏ హైట్ బై రిస్క్యూర్. అంటే వీలైనంత వరకు హైట్ లో పనిచేసే పనులన్నీ తప్పించేయాలి. ఇంకా కాదు కూడదంటే ఒక ఫుల్ రిస్క్యూర్ని పట్టుకొచ్చి అక్కడ స్కఫోల్డింగ్ పెట్టాలా, మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్ పెట్టాలా, లేదా సేఫ్టీ హార్నెస్ బెల్ట్ పెట్టాలా అన్నది ఆలోచించి ఫుల్ గా రిస్క్ అసెస్మెంట్ చేసి పని చేయించేటట్టు సేఫ్టీ నెట్ సిస్టమ్ పెట్టాలన్నది గమనించాలి. మన టార్గెట్ ఏంటి? పైకెక్కి పనిచేస్తున్న వర్కర్ పడిపోకూడదు, పడిపోయినా చనిపోకూడదు. నెక్స్ట్, కట్ ఆఫ్ ది పవర్ లైన్ నియర్ బై ఎలక్ట్రికల్ లైన్స్ టు అవాయిడ్ ఎ షాక్ అండ్ ఫాల్. అంటే మినిమం 10 feet డిస్టెన్స్ లో, అంటే వర్కింగ్ ఎట్ హైట్ దగ్గర నుంచి మినిమం 10 feet డిస్టెన్స్ లో ఏదైనా ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ ఉన్నాయంటే కంపల్సరీగా వాటి పవర్ కట్ చేయాలి, లేకపోతే మనిషి ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చనిపోతాడు. తర్వాత, డు నాట్ క్యారీ ఎక్సెసివ్ లోడ్ సో యాజ్ టు లూజ్ ద బ్యాలెన్స్ అండ్ ఫాల్. అంటే పైకెక్కి పనిచేస్తున్నప్పుడు ఆ వర్కర్ చేతిలో మనకి ఏ రకమైన లోడ్స్ ఉండకూడదు. అవి ఏమైనా మెటీరియల్ ఉంటే గార్మెంట్ తోటి మనం లాక్కోవాలి. సో నెక్స్ట్ పాయింట్, టూల్స్ షుడ్ బి అటాచ్డ్ బై ల్యాన్యార్డ్ టు ది బెల్ట్స్ ఆర్ గార్మెంట్ టు ప్రివెంట్ దేర్ ఫాల్ ఆన్ అదర్స్. పైకి ఎక్కిన తర్వాత ఆ టూల్స్ మెటీరియల్స్ ఒక సిమెంట్ బ్యాగ్ లో వేసుకొని, గార్మెంట్ లో వేసుకొని తాడు తోటి పైకి లాక్కునేటట్టు ఉండాలి. సేఫ్టీ హెల్మెట్, షూస్, సేఫ్టీ బెల్ట్ అండ్ అదర్ పీపీఈ షల్ బి యూజ్డ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్. కంపల్సరీగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు వేసుకోవాలి. నెక్స్ట్, వర్కర్స్ సఫరింగ్ ఫ్రమ్ బ్యాలెన్స్ డిజార్డర్స్, వెట్టిగో, ఎపిలెసీ షుడ్ నాట్ బి ఎంప్లాయిడ్ ఆన్ ది కంటిన్యూస్లీ టు వర్క్ ఎట్ హైట్. చూడండి, కొంతమందికి ఆక్యుపేషనల్ డిసీజెస్ ఉంటుంది. వెట్టిగో, ఎపిలెసీ అంటే ఎత్తులో వాళ్ళ హైట్స్ లో ఉంటే భయపడుతుంటారు. అంటే అలాగ హైట్స్ ని చూసి భయపడే వాళ్ళతోటి ఎక్కువసేపు వర్కింగ్ ఎట్ హైట్ లో పనిచేయకూడదు. అది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, సేఫ్టీ బెల్ట్స్, ల్యాన్యార్డ్స్, లైఫ్ లైన్స్ అండ్ ట్రైన్డ్ వర్కర్స్ ఆర్ అలౌడ్ టు వర్కింగ్ ఎట్ హైట్స్. ప్రొవైడ్ ప్రాపర్ అండ్ అడిక్వేట్ ప్లాట్ఫామ్స్. సరైన వర్కింగ్ ప్లాట్ఫామ్స్ పెట్టి సరైన బెల్ట్స్, ల్యాన్యార్డ్స్, లైఫ్ లైన్స్ మన శిక్షణ పొందిన వర్కర్స్ ని, కాంపిటీట్ పర్సన్ మాత్రమే మన వర్కింగ్ ఎట్ హైట్ లో పనిచేసేటట్టు ఉండాలి. రైట్. నెక్స్ట్ చూడండి, ఏబిసి ఫర్ పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్. ఏబిసి అంటే చూడండి, ఇది మనకి ఏ స్టాండ్ ఫర్ యాంకరింగ్ పాయింట్, బి స్టాండ్స్ ఫర్ బాడీ సపోర్ట్, సి స్టాండ్స్ ఫర్ కనెక్టర్. వీటి గురించి పూర్తిగా మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలి. యాంకరింగ్ పాయింట్ ఎలాగ ఉండాలి, బాడీ వేర్ ఎలాగ ఉండాలి, కనెక్టర్స్ ఏ రకంగా ఉండాలి అన్నది. ఫస్ట్ యాంకరింగ్ పాయింట్ అంటే ఏది? ఇది ఫస్ట్ పాయింట్. ఇది యాంకరింగ్ పాయింట్ అంటే ఇక్కడ కనబడుతుంది కదా, ఐ బోల్ట్. అది ఏ రకంగా ఉండాలి అన్నది. ఏ రకంగా ఉండాలి అంటే క్యాపబుల్ ఆఫ్ సపోర్టింగ్ 5000 pounds పర్ వర్కర్. అంటే 2300 kgs బరువు విత్స్టాండ్ అయ్యేటట్టు ఉండాలి. జనరల్ గా మనిషి బరువు ఎంత ఉంటాడు? మాక్సిమం 70 kgs ఉంటాడు, 70-80 kgs. అంటే యాంకరింగ్ పాయింట్ అంత పౌండ్స్ విత్స్టాండ్ అయ్యేటట్టు. ఇది షాక్ అబ్జార్వింగ్ ల్యానియార్డ్ కాబట్టి. అదే సెల్ఫ్ రీట్రేడింగ్ ల్యానియార్డ్ అయితే 3000 pounds. షుడ్ బి అబోవ్ యువర్ హెడ్ టు అవాయిడ్ స్వింగింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఫాల్. అంటే చూడండి, యాంకరింగ్ పాయింట్ అప్పుడు నీ హెడ్ కి పైనే ఉండాలి, నీ హెడ్ కి కింద ఉండకూడదు. పొరపాటున పడిపోయావనుకో, నువ్వు జారుడు కార్యక్రమం తక్కువ ఉంటుంది నీ హెడ్ కి అబోవ్ ఇస్తే. ఓకే. షార్టర్ ది టై ఆఫ్ అండ్ షార్టర్ ది ఫాల్ డిస్టెన్స్. అంటే వీలైనంత వరకు కనెక్టర్ లెంత్ ఎంత తక్కువగా ఉంటే అంత ఫాల్ డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. నెవర్ యాంకర్ టు హ్యాండ్ రైల్ ఆర్ కండ్యూట్ ఆర్ అదర్ వీక్ కాంపోనెంట్స్. ఎట్టి పరిస్థితుల్లో హ్యాండ్ రైల్స్ కి, కండ్యూట్ పైప్ కి, అదర్ వీక్ కాంపోనెంట్స్ కి యాంకరింగ్ చేయకూడదు. ఎందువల్ల? మనిషి బరువుకి తట్టుకోలేక పడిపోతాయి అనమాట, పట్మని ఇరిగిపోతాయి. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇన్స్పెక్ట్ ది ప్రీ ఇంజనీరింగ్ సిస్టమ్ ఇన్ అకార్డెన్స్ విత్ మ్యానుఫ్యాక్చర్ రికమెండేషన్. అంటే ఆ పర్టికులర్ యాంకరింగ్ పాయింట్ ఎలా ఉండాలన్నది
ఆపరేటింగ్ మ్యానుఫ్యాక్చరర్ బుక్స్ ఉంటాయి, దానికి అనుగుణంగా ఒకవేళ యాంకరింగ్ పాయింట్ లేకపోతే యాంకరింగ్ పాయింట్ తయారు చేసుకునేటట్టు ఉండాలి. నెక్స్ట్ బాడీ వేర్. బాడీ వేర్ అంటే ఇది, బి స్టాండ్స్ ఫర్ బాడీ సపోర్ట్, అంటే బాడీకి వేసుకునే తొడుగు అని. చూడండి, ఇన్స్పెక్ట్ ఆల్ బకిల్స్ అండ్ కనెక్షన్స్ ఫర్ వేర్ అండ్ ప్రాపర్ ఫంక్షన్. ఇందులో కంప్లీట్ గా మనకి బకిల్స్ ఉంటాయి కదా. బకిల్స్ అంటే ఏంటి, బకిలింగ్ సిస్టమ్ ఉంటుంది కదండి మనకి, అవి ప్రాపర్ గా ఉన్నాయా లేదా, అంటే కనెక్టర్స్ అన్నమాట. బక్లింగ్స్ అంటే కనెక్టర్స్. ఇక్కడ చూడండి, బాడీ వేర్ కి రెండు హుక్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, బక్లింగ్ సిస్టమ్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆ, ఈ ఇమేజ్ చూపెడితే అర్థం అవుతుంది. ఇదిగోండి, ఇది చూడండి చెస్ట్ బక్లింగ్ సిస్టమ్. ఇది ఆ, మన టై బక్లింగ్ సిస్టమ్, అంటే బిగించి లాగి కట్టుకునే దాన్ని బక్లింగ్ సిస్టమ్ అని అంటారు. ఇవి అంటే టైట్ గా ఫిట్ అవ్వాలి కదా బాడీకి. ఈ పర్టికులర్ బక్లింగ్ సిస్టమ్స్ అన్ని ప్రాపర్ గా పనిచేస్తున్నాయా లేదా అన్నది మనం చెక్ చేసుకునేటట్టు ఉండాలి. అది ఫస్ట్ పాయింట్ బాడీ వేర్ లో. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఇన్స్పెక్ట్ ది ఫ్యాబ్రిక్ అండ్ నైలాన్ పార్ట్స్ ఆఫ్ ది హార్నెస్ ఫర్ బర్న్స్, వేర్స్, టేర్స్ అండ్ డ్రిప్స్. చూడండి, ఇక్కడ మనకి ఉంటాయి కదా, ఇవి అంతా ఫ్యాబ్రిక్ అంటే నైలాన్, నైలాన్ రోప్ తోటి తయారు చేస్తారు, నైలాన్ మెటీరియల్ తోటి మంచానికి వేసుకునే నారలాగా ఉంటాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో బర్న్స్ కాలిపోయి ఉండకూడదు, వేర్ అరిగిపోయి ఉండకూడదు, టియర్ చిరిగిపోయి ఉండకూడదు, రిప్స్ అంటే మన చీలికలతోటి ఉండకూడదు. అలాగ ఉన్నాయనుకో మనం వేసుకోగానే అవి మనకి ఇరిగిపోతాయి అనమాట, పనికి రాకుండా పోతాయి, పడిపోతాం. ఆ తర్వాత వేర్ ది హార్నెస్ విత్ డీరింగ్ సెంటర్ ఆన్ ది బ్యాక్ బిట్వీన్ ది షోల్డర్ బ్లేడ్స్. చూడండి, మనకి ఇది ఉంటుంది కదా డీ హుక్, ఇది రెండు షోల్డర్స్ మధ్యలో ఉండాలి కరెక్ట్ గా. నెక్స్ట్, మేక్ షూర్ దట్ చెస్ట్ స్ట్రిప్ ఈజ్ మిడ్ చెస్ట్ ఆర్ వెల్ బిలో ది నెక్. అంటే మనకి చెస్ట్ స్ట్రిప్ ఏ రకంగా ఉండాలంటే చెస్ట్ కింద ఉండాలి, ఎప్పుడు చెస్ట్ పైన ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది మనకి, అది మనం అత్తాలకి జారిపోయేటప్పుడు ఆ, అది మనకి జారిపోయేటప్పుడు మనకి నెక్ పట్టేసేటట్టు ఉంటుంది. నెక్స్ట్, ఫ్యాస్టన్ ది లెగ్ స్ట్రిప్ సో దట్ దే ఫిట్ సంగ్లీ, అంటే లెగ్ స్ట్రిప్స్ గట్టిగా బిగించి కట్టుకోవాలి అని అంటున్నాడు. ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటి, నెక్స్ట్ కనెక్టర్. చూడండి కనెక్టర్, కనెక్టర్ అంటే ఇది. చూడండి, కనెక్టర్ లో ఒక సైడ్ ఇది ఉంటుంది కదా, ఒక సైడ్ స్నాప్ హుక్, ఇంకో సైడ్ స్నాప్ హుక్ ఉంటుంది. వీటిని ఏంటంటే హుక్ లో పెట్టాలి, ఎప్పుడు స్నాప్ హుక్ టు స్నాప్ హుక్ కనెక్షన్ ఉండకూడదు, హుక్ స్నాప్ హుక్ కనెక్షన్ ఉండాలి. అది ఈ వెదవకి ఎంత చెప్తున్నా కూడా బుద్ధి రాదు. నీకు ఉంటాయిలే మార్కులు, ప్రాక్టికల్స్ లో చూపిస్తాను నేను అంటే ఏంటో. చూడండి, ఇది క్లియర్ గా ఆ, మనకేంటి స్నాప్ హుక్ ఉండాలి, కనెక్టర్ కి ఒక ఎండ్ స్నాప్ హుక్, ఇంకో ఎండ్ స్నాప్ హుక్ ఉండాలి. ఏంటది పాయింట్స్, కమింగ్ టు ది కనెక్టర్స్. షాక్ అబ్జార్వింగ్ లానియార్డ్స్ విత్ డబుల్ లాకింగ్ స్నాప్ హుక్, అటువైపు ఒక స్నాప్ హుక్, ఇటువైపు ఒక స్నాప్ హుక్ ఉండాలి. రీట్రేడబుల్ లానియార్డ్స్ విత్ డబుల్ లాకింగ్ స్నాప్ హుక్స్ ఉండాలి. నెవర్ మేక్ ఎ స్నాప్ హుక్ టు స్నాప్ హుక్ కనెక్షన్స్, అంటే అది ఒక స్నాప్ హుక్ అంటే జైలుకి బేడీలు వేసే లాంటిది అనమాట. ఒకటి స్నాప్ హుక్ అంటే కనెక్షన్ కంపల్సరీగా హుక్ ఉండాలి. నెక్స్ట్, టై టు ఏ బీమ్ ఆర్ క్లాంప్, స్ట్రాంప్ ఆర్ స్లింగ్ unless a lanyard is designed to hook back onto itself and marked stating it use. ఇవన్నీ రాయాలండి. ఆ, ఈ పాయింట్స్ అన్ని మీరు యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి. జనరల్ సేఫ్టీ మెజర్స్ ఫాలోడ్ విత్ వర్కింగ్ ఎట్ హైట్స్ అంటే ఈ పాయింట్స్ తో పాటు ఏబిసి ఫర్ పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ ఇన్స్పెక్షన్, ఇవి రాసినప్పుడే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోకి వెళ్తున్నాను, టైం తక్కువ ఉంది, మీరు లైన్ లోనే ఉండండి. ఇది ఈజీ టాపిక్, చదివేయవచ్చు, పీపీటీ పంపిస్తాను.
ఓకే, అందరికి షేర్ అయిందండి. ఎస్ సార్. రైట్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆల్మోస్ట్ నెక్స్ట్ టాపిక్ తోటి 108 మనకి అయిపోతుంది. ఈ క్వశ్చన్స్ అన్ని చదువుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి చదువుకున్న తర్వాత వేరే క్వశ్చన్స్ లోకి వెళ్ళండి. ఓకే, ఇది నా అడ్వైస్. ఇది 108. ఆల్రెడీ 107 వరకు చెప్పేశాను. 108, 108కి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఆర్ ది వేరియస్ వేస్ టు ఇంప్రూవింగ్ హౌస్ కీపింగ్ ఎట్ వర్క్ సైట్ అండ్ వాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది వర్క్ ప్లేసింగ్ హౌస్ కీపింగ్ చెక్ లిస్ట్ ఫర్ కన్స్ట్రక్షన్. అంటే హౌస్ కీపింగ్ జనరల్ చెక్ లిస్ట్ల గురించి రాయాలి. తర్వాత హౌస్ కీపింగ్ యొక్క బెనిఫిట్స్ గురించి రాయాలి. మన పీపీటీలో ఉంది, లేకపోతే పేజ్ నెంబర్ 411లో చదువుకోండి. రెండోది, ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ ల్యాడర్స్ అండ్ సేఫ్టీ ఆఫ్ ల్యాడర్స్ యూటిలైజేషన్. ఇది కూడా పీపీటీ ఇచ్చాను. ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ ట్రెంచ్ ఫెయిల్యూర్స్. నా పీపీటీలో ఉన్నాయి క్లియర్ గా డయాగ్రామ్స్, లేకపోతే పేజ్ నెంబర్ 101 401 చూసుకోండి. వాట్ ఈస్ ద స్కఫోల్డింగ్? మనకి లిస్ట్ అవుట్ ది ఎనీ 6 టైప్స్ ఆఫ్ స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్ గురించి రాయమంటున్నాడు, అంటే టైప్స్ ఆఫ్ స్కఫోల్డింగ్ గురించి రాయమంటున్నాడు. ఓకే, అది పేజ్ నెంబర్ ఇచ్చాను, లేకపోతే నా పీపీటీ ఉంది. చూడండి, మనకి లిస్ట్ అవుట్ ది హెవీ ఎక్విప్మెంట్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ లిస్ట్ అవుట్ ఎనీ సేఫ్టీ రూల్స్ మెయింటైన్డ్ బై హెవీ ఎక్విప్మెంట్ ఆపరేటర్ వెల్ ఇన్ ఆపరేషన్. ఇది పేజ్ నెంబర్ 4. నేను చెప్పాను కదా, మొబైల్ ప్లాంట్ హెవీ ఎక్విప్మెంట్. అది అదేనా మనం రాయొచ్చు, లేదా పేజ్ నెంబర్ 412 అయినా రాయొచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ సేఫ్టీ కమిటీ. ఇది మనకి జనరల్ క్వశ్చనే. ఇది పేజ్ నెంబర్ 397 చూడండి. నెక్స్ట్, ప్రిపేర్ ఎ సేఫ్టీ చెక్ లిస్ట్ అట్ ది టైమ్ ఆఫ్ డిమాలిషేషన్ యాక్టివిటీ. డిమాలిషేషన్ యాక్టివిటీ సేఫ్టీ చెక్ లిస్ట్ గురించి చెప్పాను, పీపీటీలో ఉంది, లేకపోతే పేజ్ నెంబర్ 407 చూసుకోండి. స్టేట్ ది డిమాలిషేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. అంటే డిమాలిషేషన్ గురించి బ్రీఫ్ గా చెప్పమంటున్నాడు. చెప్పాను కదా, మన డిమాలిషేషన్ ఆఫ్ ది బిల్డింగ్ స్ట్రక్చర్స్ లో 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి కంపల్సరిగా. నెక్స్ట్, మనకి వాట్ ఆర్ ది ప్రికాషన్స్ షల్ బి టేకెన్ డ్యూరింగ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ ది పెట్రోలియం ప్రొడక్ట్. ఇది ఒక 3 మార్కుల క్వశ్చన్ లో వస్తుంది, అప్పుడు నేను చెప్తాను క్లియర్ గా. అంటే మన ట్యాంక్ ట్రక్ ఉంటది కదా, పెట్రోల్ డీజిల్ ని పట్టుకెళ్లే ట్రక్, ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్నప్పుడు. సింపుల్ పాయింట్స్ ఉంటాయి, అది రాసుకోవచ్చు. నెక్స్ట్, స్టేట్ ది హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది పెయింటర్ అండ్ లిస్ట్ అవుట్ ది ప్రివెంటేషన్ మెజర్స్ ఫ్రమ్ ది హజార్డ్స్. ఆల్రెడీ చెప్పాను, మనకి హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది పెయింటర్స్ అండ్ దేర్ ప్రివెంటివ్ మెజర్స్ పీపీటీలో ఉంది, లేకపోతే పేజ్ నెంబర్ 420 చూసుకోండి. నెక్స్ట్, మనకి లిస్ట్ అవుట్ ది ఫైర్ సేఫ్టీ మెజర్స్ యాజ్ పర్ నేషనల్ బిల్డింగ్ కోడ్. స్టార్టింగ్ టాపిక్ ఇదే చెప్పాను. ఒక పేజ్ నెంబర్ 417 చూసుకోండి. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఆక్యుపేషనల్ డిసీజెస్ జనరల్లీ ఎన్కౌంటర్డ్ బై ది కన్స్ట్రక్షన్ వర్కర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ 2 ఆక్యుపేషనల్ డిసీజెస్. ఇది పేజ్ నెంబర్ 38 లో ఉంది, నేను కూడా ఈ టాపిక్ చెప్పాను. మన పొటెన్షియల్ అండ్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ ఎన్కౌంటర్డ్ బై కన్స్ట్రక్షన్ వర్కర్స్ అని. నెక్స్ట్ ఏంటి, మన రైట్ అబౌట్ ది ఫార్మ్ వర్క్ సేఫ్టీ చెక్ లిస్ట్ డ్యూరింగ్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్. చూడండి, ఇది మన స్టడీ మెటీరియల్లో లేదు, నేను పీపీటీ తయారు చేశాను, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చదువుకోండి. నెక్స్ట్, రైట్ సమ్ స్పెషల్ ప్రికాషన్స్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఫర్ కేబుల్ కార్ ఇన్స్టలేషన్. అంటే కేబుల్ కార్ మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మన స్టడీ మెటీరియల్ లేదు, నేను ఆల్రెడీ పీపీటీ ఇచ్చాను. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపీఈ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. అంటే కన్స్ట్రక్షన్ లో ఉపయోగించే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్. ఆల్రెడీ ఐఎస్ 106 లో చెప్పాను కదా, నాన్ రెస్పిరేటరీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, రెస్పిరేటరీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ తో పాటు ఈ సేఫ్టీ హార్నెస్ బెల్ట్స్ గురించి కూడా రాశాడు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ అండ్ ఆబ్లిగేషన్స్ ఇన్ ఇండియా. ఆల్రెడీ సేఫ్టీ లాస్ ఆబ్లిగేషన్స్ గురించి ఇచ్చాను పీపీటీలో, ఇది మన స్టడీ మెటీరియల్లో లేదు. ఎవడో డౌట్ అడిగాడు, ఉండండి సార్. క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ పెడతారా సార్?
పెడతానయ్య బాబు క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ లాస్ట్ లో చెప్తానులే. ఇవన్నీ మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో పడినవే. అంతకుముందు లాస్ట్ 6-7 years క్వశ్చన్ పేపర్స్ నేను రిఫర్ చేసి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది తయారు చేశాను. తర్వాత మనకి ఎక్స్ప్లెయిన్ సేఫ్టీ ఫిలాసఫీ ఇన్ కన్స్ట్రక్షన్, అంటే భద్రత యొక్క భావనలు ఏంటి, ఇది కూడా చెప్పాను పీపీటీలో. సో మీరు ఈ 17 క్వశ్చన్స్ చదువుకున్న తర్వాత క్రేన్ అండ్ రిగ్గింగ్ సేఫ్టీ చదవండి, జనరల్ హ్యాండ్ రైల్స్ స్టేర్ రైల్స్ రిక్వైర్మెంట్స్ గురించి చదవండి, ఇవాళ చెప్పిన పర్సనల్ ఉంది కదా మన వర్కింగ్ ఎట్ హైట్స్, ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఇవన్నీ చదువుకుంటూ ఉండండి. మీకు క్వశ్చన్ ఎలాగొచ్చినా కూడా ఈజీగా 5 essay క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. తర్వాత 3 మార్కుల క్వశ్చన్ నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Sir, this year also these questions will be in examination. These questions are examination point of view questions. Okay, first you better to prepare these 17 questions. Later, if any additional questions, that also you have to prepare. అలాగా సార్, ఇవి ముందు ముందు ఎగ్జామ్ లో వచ్చేటినే కదా సార్, ఇప్పుడు ఈ ఎగ్జామ్ లో కూడా ఇవే క్వశ్చన్ రిపీట్ అవుతాయి సార్? రావడానికి ఆస్కారం ఉంది, బట్ ఐఎమ్ నాట్ గ్యారంటీడ్. అంటే ఈ 8 క్వశ్చన్స్ కి 3-4 రావడానికి ఆస్కారం ఉంది. పాసింగ్ ఇన్సూరెన్స్ అయితే 100%. ఓకే సార్, మీరు ఇంపార్టెంట్ అంటే ఇవే చదువుకుందామని. ఇంపార్టెంట్ అంటే చదువుకోండి, పర్వాలేదు, పేపర్ అయిపోవచ్చు. ఓకే, ఈ 17 essay క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ఈ 19 3 marks క్వశ్చన్స్ చదువుకున్నారంటే అట్లీస్ట్ యూ విల్ గెట్ ది 50% ఆఫ్ మార్క్స్. దట్ ఓన్లీ ఐఎమ్ గ్యారంటీ. బిఎస్ఎస్ ఎగ్జామ్ ఎప్పుడో చెప్తానమ్మా, నాకు తెలీదు, మనకి షెడ్యూల్ వస్తుంది. ఓకే, చాలు ఇవి చదువుకోండి. మీరు ఏంటంటే ఎగ్జామ్స్ ముందు ప్రిపేర్ అవుతారు కాబట్టి ఈ 17 essay క్వశ్చన్స్, ఈ 19 3 marks క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఏ క్వశ్చన్ కూడా మీరు రాయద్దు, ఏదో దానికి రిలేటెడ్ పాయింట్స్ రాసుకుని వెళ్ళిపోండి. అర్థమైందా? 5 essay క్వశ్చన్స్ రాయడానికి ట్రై చేయండి, 3 మార్కుల క్వశ్చన్స్ అన్ని రాయడానికి ట్రై చేయండి. సమ్ ఎక్స్టెంట్ మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసినందుకైనా 1 mark ఇస్తాడు. ఓకే, డోంట్ వర్రీ, లాస్ట్